రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు కాస్త ఊరట లభించింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత బెయిల్ పై సుమారు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఆ తర్వాతే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు సిబిఐ కేసులో కవితకు ఊరట లభిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు కాస్త ఊరట లభించింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పై సుమారు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఆ తర్వాతే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు సిబిఐ కేసులో కవితకు ఊరట లభిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, కవితకి బెయిల్ అయితే మంజూరైంది. సుప్రీంకోర్టు ఏ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది? దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతుందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే కవిత ఉన్నారో, కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 153 రోజుల పాటు ఆమె తిహార్ జైల్లో ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె కీలక పాత్ర పోషించింది. సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగిందన్న నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేశారు. మార్చిలో ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆమె పైన అరెస్ట్ చేశారు. అయితే విధంగా ఈరోజు ఏదైతే కోర్టులో వాదన ఏదైతే అనిపించిందో, కవితకు సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నో ముక్కులో అతను వాదన వినిపించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కవితకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే గతంలో దాదాపు ఆమె ఫోన్లు ధ్వంసం చేసిందని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే 100 కోట్ల రూపాయల సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఆమె లావాదేవీలు జరిపిందన్న అంశం ఏదైతే ఉందో, ఇది ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. సో ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా ఆ విచారణ కూడా వేగవంతం జరగట్లేదు అని చెప్పేసి కూడా అడ్వకేట్, ఈరోజు ఏదైతే కవిత అడ్వకేట్ ఉందో, కవిత అడ్వకేట్ అక్కడ వాదన వినిపించారు. దాదాపు గంటన్నర పాటు సుప్రీంకోర్టులో వాదన వెళ్ళిన తర్వాత ఆమెకు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేశారు. సో మొత్తానికి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. ఈడీ ఒకటి మనీ లాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేసింది. అదేవిధంగా ఇటు సిబిఐ కూడా నమోదు చేసిన నేపథ్యంలో కేవలం ఇప్పుడు ఈడీకి సంబంధించింది మాత్రమే బెయిల్ వచ్చింది. నెక్స్ట్ ఆమె మరి షరతులతో బెయిల్ను మంజూరు చేశారు కాబట్టి మరి నెక్స్ట్ విడుదల అవుతుందా లేదా కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సిబిఐ కేసు ఉన్న నేపథ్యంలో, సిబిఐ కూడా మొన్న కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి సిబిఐ కేసు ఉన్న నేపథ్యంలో మరి సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ రాలేదు కాబట్టి మరి ఆమె రిలీజ్ అవుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసి ఢిల్లీ చేరుకున్నారు. నేను ఈ రోజు ఖచ్చితంగా బెయిల్ మంజూరు అవుతుంది. ఒకవేళ ఈ రోజు ఇది రాజకీయ కోణంలో చూసి ఈ రోజు నిజంగా కవిత బెయిల్ మంజూరైంది కాబట్టి విడుదలై బయటికి వస్తే మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుందో పదే ఏంటి అంటే, కవిత ఈ రోజు జైలు నుంచి బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు, మీడియా మిత్రులతో చిట్చాట్ చేస్తూ. ఆయన నెక్స్ట్ కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే బీజేపీ తోటి ఒప్పందం కుదిరింది బీఆర్ఎస్, సో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి పదే చెప్పిన నేపథ్యంలో సో ఈ రోజు తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు కావడం పైన ఇటు తెలంగాణ కొంత రాజకీయంగా కూడా కొంచెం చర్చాంశంగా మారబోతుంది. ఎందుకంటే మరి గత కొద్ది రోజులుగా ఏదైతే చెప్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతున్నాయి అని చెప్పేసి పదే కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఇన్ని రోజుల పాటు ఆమెకు బెయిల్ రాలేదు, ఇప్పుడే బెయిల్ వచ్చిందంటే కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒప్పందం కుదిరిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో మరి మొత్తానికి ఎలా ఉండబోతుంది చూడాల్సి ఉంటుంది. మరి మొత్తానికైతే కవితకైతే ఈ రోజు బెయిల్ అయితే మంజూరు అయింది. మరి ఆమె విడుదల అవుతుందో లేదో చూడాల్సి ఉంటుంది. ఇక మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి కూడా అశోక్, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రాము లైవ్ లో ఉన్నారు. మరి నిజంగా అక్కడ ఏం వాదనలు జరిగాయి ఏంటి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్గాలు ఏం చెప్తున్నాయి, కవిత బెయిల్ వస్తుందని చెప్పేసి వాళ్ళ నేటి నుంచి కూడా సమరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఢిల్లీకి వెళ్లారు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా తెలంగాణ భవన్ నుంచి మరి అక్కడ ఉన్న ప్రతినిధులు ఏం చెప్పుకుంటున్నారు, అక్కడ ఉన్న నాయకులు ఏం చెప్పుకుంటున్నారు ఏందనేది చెప్పే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కవిత అంశానికి వస్తే మాత్రం మొత్తానికి కవితకైతే ఈ రోజు అయితే బెయిల్ మంజూరైంది. మళ్ళీ కవిత ఢిల్లీ నుంచి బెయిల్ నుంచి వస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కవిత కీ రోల్ పోషించింది ఈ లిక్కర్ స్కామ్లు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే మరి కవితకు ఏ రకంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారని చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఈరోజు కవిత బెయిల్ పైన తిహార్ జైలు నుంచి విడుదల అవుతుందా, లేక సిబిఐ కేసు ఉన్న నేపథ్యంలోనే సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు కావాలి కాబట్టి మరి విడుదల అవ్వకుండా జైల్లో ఉంటుందో చూడాల్సి ఉంటుంది.
రాజేష్, ఈ బెయిల్ మంజూరుపై ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కాంగ్రెస్ కానీ ఎలా తీసుకుంటుంది? ఈ బెయిల్ మంజూరు విషయంలో ఇంకా తగిన చర్యలు, ఇంకా ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నట్లు ఖచ్చితంగా ఈ రోజు కవిత ఒకవేళ బెయిల్పై బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు తర్వాత ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. పదే కవిత జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ తోటి ఒప్పందం కుదుర్చేందుకు పదే ఢిల్లీకి వెళ్లారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని చెప్పేసి పదే కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో సో ఈ రోజు కవితకు బెయిల్ రావడం అనేది ఇది రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు అన్నట్లు ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీకి వెళ్ళిన అదే చెప్పారు. అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఖచ్చితంగా నెక్స్ట్ బెయిల్ వస్తుంది కవితకు, డేట్ కూడా చెప్పారు ఆయన. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఎందుకు బెయిల్ వస్తుంది అంటే కూడా ఆయన వివరాలు చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం కుదిరింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ వస్తుంది. ఇన్ని రోజులు అందుకని కవితను జైల్లో ఉంచారు అనేది ఇది పదే ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారబోతుంది. నిజంగా ఏంటి ఈ పొత్తు పెట్టుకోబోతున్నారా, ఒప్పందం కుదిరింది అనేది. ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్ల సమయంలోనే ఇదే రేవంత్ రెడ్డి పదే చెప్పారు 10 సార్లు. ఏంటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే నేపథ్యంలోనే ప్రజలు ఆ సమయంలో బీజేపీ వైపు వెళ్ళలేదు, కాంగ్రెస్ వైపు వెళ్ళారు. తర్వాత జరిగిన పరిణామం కవితను జైల్లో పెట్టారు. ఆ ఎలక్షన్ తర్వాత జైల్లో పెట్టారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదని చెప్పేసి ప్రజలు భావించారు. ఈ నేపథ్యంలో 8 సీట్లు ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే ఇది ఎత్తిన నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది, ఏంటి రాజకీయాలు చూడాల్సి ఉంటుంది. మరి ఈ ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీనిపైన స్పందించే అవకాశం ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను మొన్న ఏదైతే చెప్పానో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కవితకని, ఇదంతా కూడా ఒప్పందం ప్రకారంగా జరిగిందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో దీనిపైన కాంగ్రెస్ పార్టీ స్పందించబోతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, లేదా న్యాయం గెలిచింది. ఇక్కడ కవిత విచారణకు సంబంధించి కూడా కనీసం వేగవంతం లేదు, కేవలం కక్షపూరితంగా జైల్లో పెట్టారనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఈ రోజు తమ న్యాయవాది ఏదైతే వినిపించిన వాదనలు ఏదైతే ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చిందని చేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మనకు ఢిల్లీకి సంబంధించి కూడా మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఉన్నారు. అక్కడ ఎలాంటి వాదనలు జరిగాయి, ఏంటి, అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు ఏంటి అనేది ప్రస్తుతం మనకు అశోక్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. అశోక్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అశోక్ రెడ్డి చెప్పండి, దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగినట్లు అనిపిస్తుంది. ఈ షరతులతో బెయిల్ మంజూరు చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఏం షరతులు పెట్టారు? ఇప్పుడు ఈ రోజు ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్లు సిబిఐ కేసు ఉంది. మరి సిబిఐ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు కవిత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుందా? దాదాపు గంటన్నర పాటు ఈ వాదనలు కొనసాగాయి. ఈ లిక్కర్ కేసులో కవితకు సంబంధించిన అయితే బెయిల్ పిటిషన్ పైన. సో ఈ రోజు సుదీర్ఘంగా అటు ఇరుపక్షాల వాదనలు సుప్రీంకోర్టు విన్నది. అటు ఏదైతే కవిత తరఫున ముకుల్ రోహిత్, ఇటు ఈడీ తరఫున ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మొత్తం వ్యవహారం ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారాలన్నిటిపైన కూడా ఈ సుదీర్ఘంగా అటు జైలు కూడా ప్రస్తావించారు. అసలు ఇందులో కవిత పాత్ర లేదు, కవితను ఎందుకు పిలిపించారు, కవిత అమాయకురాలు అంటూ ముకుల్ రోహిత్ ప్రధానంగా ప్రస్తావించి వచ్చారు. మరోపక్క ఎస్వి రాజు ఏదైతే ఈడీ తరఫున న్యాయవాది ప్రస్తావిస్తూ ఇది కావాలని కేసులో కవిత అంతా గిల్టీగా రాలేదు, ఆమె చాలా 100 కోట్ల వ్యవహారం తర్వాత డాటాను ధ్వంసం చేసింది, ఫోన్లు మార్చింది, అందులో అనేక అంశాలు పొందుపరిచింది. ఏదైతే అభిషేక్ గోవిందపల్లి గాని, బుచ్చిబాబు గాని ఇతర ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారంటూ అటు ఈడీ తరఫు న్యాయవాది పిలిపించారు. సో ఇరుపక్ష కోర్టు అయితే కవితకు బెయిల్ మంజూరు చేసేది. ఈడీ కేసులో మంజూరు చేశారు, ఇంకా సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయలేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేవలం ఈడీ కేసులో మాత్రమే బెయిల్ మంజూరు చేసింది. ఇంకా సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఇంకా బెయిల్ మంజూరు చేయలేదు. ప్రస్తుతమైన ఇంకా తిహార్. సో ఖచ్చితంగా కవితకు కూడా ఇప్పుడు ఓన్లీ ఈడీ కేసులో బయటికి వచ్చింది తప్ప బెయిల్ మంజూరు చేసి సిబిఐ కేసులో ఇంకా మంజూరు చేయలేదు. కాబట్టి లోపల ఉండే అవకాశం ఉంది. మరోసారి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది సిబిఐ కేసులో. ప్రస్తుతం అయితే ఆమె ఈ ఈడీ కేసులో మాత్రమే బెయిల్ మంజూరైంది. సో కాబట్టి ఈ రోజు సాయంత్రమా లేదా రేపు కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత జైలు ఆమెను ఈ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. కానీ సిబిఐ కేసులో మాత్రం ఆమె ఇంకా ఇందులో జైల్లోనే ఉండే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కూడా మరోసారి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ రావు, మిగతా బీఆర్ఎస్. అశోక్, నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు మనకు అంటే ఒక ఈడీ కేసే కాదు, 2 కేసులో ఈవెన్ సిబిఐ కేసులో కూడా ఆమెకు బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తుంది. అక్కడ ఏమంటున్నారు? యాక్చువల్గా నిజంగా పరిస్థితి కేవలం ఈడీ కేసులో నమోదైంది, 2 కేసులో బెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది.
సో మనకంత సమాచారం ప్రస్తుతం ఈడీ కేసులోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే సిబిఐకి సంబంధించిన దాన్ని కూడా తెలిసే అవకాశం ఉంది. మొదటగా ఒక కేసును విన్న తర్వాత ఈడీ కేసులో రైట్ అశోక్, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. ఒకసారి తెలంగాణ భవన్ వెళ్ళాం. తెలంగాణ భవన్లో మన ప్రతినిధి రామ్ ఉన్నారు. ఒకసారి రామ్ లైవ్లోకి తీసుకుందాం. మళ్ళీ అక్కడ ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చేరుకున్నారు. కవిత అయితే బెయిల్ పైన ఈరోజు విడుదల కాబోతుంది. రామ్, చెప్పండి, అసలు మీరు ఇప్పుడు తెలంగాణ భవన్లో ఉన్నారు. అసలు ఊహించారా ఈరోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఊహించారా? కొందరు చెప్తూ ఇప్పటికే ఢిల్లీ వెళ్ళారు హరీష్ రావుతో పాటు, కేటీఆర్తో పాటు. ఏం చెప్తున్నారు అక్కడ, ఏమనుకుంటున్నారు భవన్లో? రాజేష్, ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో ఈరోజు బెయిల్పై విచారణ జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈడీ కేసులతో పాటు సిబిఐ కేసు కూడా 2 కేసుల్లో కూడా బెయిల్ లభించినట్టు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం గత 5 నెలలుగా కూడా ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు. మార్చి 15న ఈడీ అరెస్ట్ చేస్తే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ 2 కేసులను కూడా ఆమె ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుతో పాటు ట్రయల్ కోర్టు, ఇతర కోర్టుల్లో కూడా ఆమె పోరాడుకుంటూ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మరి కొంతమంది ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున మకాం వేశారు. ఇప్పటికే నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వీళ్ళందరూ కూడా న్యాయ నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఇవాళ జరుగుతున్న పరిస్థితులపై కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు గంటన్నరకు పైగా సుప్రీంకోర్టులో కవిత తరపు అడ్వకేట్ ముకుల్ రోహిత్గి, తర్వాత ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో జస్టిస్ గవాయ్తో పాటు విశ్వనాథన్ అందరితో కూడా వాదనలు జరిగాయి. ఈ బెయిల్ కొంచెంసేపటి క్రితం కూడా రావడం జరిగింది. అసలు పరిణామాలపై మాట్లాడానికి మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దేవప్రసాద్ సార్, చెప్పండి, అసలు ఇవాళ జరిగిన పరిణామాలపై మీరేమంటారు? చాలా కాలంగా, అంటే దాదాపు 160 రోజులకు పైగా కవిత గారిని ఒక రాజకీయపరమైనటువంటి పొలిటికల్ వెండేటాతో, అంటే బీఆర్ఎస్ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక ట్రాప్లో భాగం ఈ కేసు అనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. మా అధినేత కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు గారు కడిగిన ముత్యం వల్ల కవిత బయటకు వస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని ఇలా రుజువైంది. ఎందుకంటే కవిత గారు ఆ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఆమె ప్రమేయం లేదనేటువంటి విషయాన్ని మేము పార్టీ పరంగా అనేక సందర్భాల్లో చెప్పాం. అటు ఆపును కానీ ఇటు బీఆర్ఎస్ను కానీ 2 పార్టీలని ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దూకుడుగా ప్రవర్తిస్తున్నాయనేటువంటి దాని మీద ఇవాళ ఈ కేసులో మమ్మల్ని ఇరికించారనేటువంటి మాట వాస్తవం. అందుకే ఇవాళ వాదనలు సుప్రీంకోర్టులో గంటన్నర వాదనలైనా గతంలో మేము చేసినటువంటి న్యాయ పోరాటం వల్ల ఇవాళ కవిత గారికి 2 కూడా ఈడీలో కావచ్చు, సిబిఐలో కూడా బెయిల్ రావడం అనేటువంటిది ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ హర్షం ప్రకటిస్తూ ఉన్నది. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలోనే ఉన్నారు. అలాగే చాలా సందర్భాల్లో కూడా మేము చెప్పింది ఏంటి, ఆప్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద అభియోగాలు మోపి జైల్లో పెట్టి కేసీఆర్ గారి మీద ఒక మానసికమైన ఒత్తిడి తీసుకురావాలని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ఒత్తిడిలన్నింటినీ కూడా ఇవాళ అధిగమించి ఇవాళ కవిత గారు బెయిల్ దొరకడం రావడం అనేటువంటిది ఇవాళ మేము స్వాగతిస్తూ ఉన్నాం. రెండవది కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఇవాళ తెలంగాణలో ఉన్నాం. కవిత గారి అవసరం అనేటువంటిది ఇవాళ చాలా అవసరం ఉందనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వలన కావచ్చు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎలుగెత్తడానికి ఇవాళ మా పార్టీ నాయకులకందరికి కూడా ఇంకా కొంత బలోపేతంగా వారు రావడం కూడా. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళారు, బీజేపీ నేతలతో చీకటి సంప్రదింపులు జరిపారు, ఖచ్చితంగా త్వరలో కవితకు బెయిల్ వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రులు, పలువురు నేతలు కూడా చెప్పడం, అంటే ఆ ఇండికేషన్స్ ఈ బెయిల్కు ఉన్నాయని చెప్పి అనుకోవాలి. అంటే ఇదే వాదన నిజమైతే కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అఫిడవిట్ పెట్టి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కావాల్సినటువంటి అవసరం ఉండే. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు మా ఇద్దరి మధ్యనే సరైనటువంటి సంబంధాలు లేకపోవడం వల్లే మమ్మల్ని జైల్లో పెట్టారనేటువంటి మాట వాస్తవం. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? 160 రోజులు జైల్లో ఒక ధీరవనితలాగా తాను చేయని నేరానికి ఇలా కవిత గారు 160 రోజులు జైల్లో ఉంటే మేము ఇంకా బీజేపీతో ములాఖాత్ అవుతున్నామని చెప్పేటువంటి వాళ్ళిద్దరు ఒకటైతా ఉన్నారు. ఇలా అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండొకటై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఉనికి లేకుండా చేద్దామని కలలుగా అంటా ఉన్నారు. ఆ కలల్ని భగ్నం చేయడానికి మేము రోజు రాజీలేని పోరాటం చేస్తూ ఉంటే ఇటువంటి
అనేటువంటి బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇల్లీగల్గా పెట్టినటువంటి కేసులో లీగల్గా మేము విజయవంతంగా బయటపడడం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. సో ఇది రాజేష్, ఏదైతే పిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఆమె రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ లిక్కర్ కేసులో ఇరికించారు తప్ప అటు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఇటు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఇవాళ ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ఖచ్చితంగా కేసీఆర్ గతంలో చెప్పినట్టు కడిగిన ఆనిముత్యంలో బయటకు వస్తుందని చెప్పి మా కేసీఆర్తో పాటు హరీష్ రావు, కేటీఆర్ అనేక సార్లు చెప్పారు. కాబట్టి న్యాయ పోరాటం ద్వారానే మాకు న్యాయం లభించిందని చెప్పి ఈరోజు నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కూడా మరొక విషయం చెప్పండి. ఇప్పుడు ఈరోజు కవిత బెయిల్పై విడుదలై వస్తుంది కదా, తెలంగాణలో రాజకీయ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్లు మీరు చెప్పినట్లు కూడా ముఖ్యమంత్రి స్వయంగా మీడియాను పిలిపించుకొని ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఏంటి, నెక్స్ట్ కవితకు బెయిల్ వస్తుంది, ఇక్కడ బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం అయిపోయింది, సో ఎవరెవరికి ఏమేమి పదవులు వస్తాయో కూడా ఆయన చెప్పారు ముఖ్యమంత్రి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు చెప్పిన విధంగానే కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు, ముఖ్యమంత్రి చెప్పినట్లు బెయిల్ వచ్చింది. కాబట్టి రేపు ఇక్కడ మనం చూసాం ఎన్నికల ముందు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి ప్రచారం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇది తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇది ఇక్కడ బీజేపీకి కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? రాజేష్, అంటే ఒకటి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులందరూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. త్వరలో కవితకు బెయిల్ వస్తుంది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ స్థాయిలో గవర్నర్ హోదాలో వెళ్తాడు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడని చెప్పి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీడియా చిట్చాట్లో చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కవితకు బెయిల్ వస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాజకీయంగా కొంత చర్చ జరుగుతూ ఉంది. అయితే కవిత మాత్రం ఇప్పుడు బెయిల్ నుంచి బయటికి రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వలసల వైపు వెళ్లకుండా కొంత బ్రేక్ అయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కవిత బెయిల్పై అనేక రోజులుగా ఇండైరెక్ట్గా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఏనాడు కూడా ఢిల్లీకి వెళ్ళలేదు. కనీసం బిడ్డ జైల్లో ఉంటే ఢిల్లీకి వెళ్ళలేని కేసీఆర్ తెలంగాణ మహిళలకు ఏం చేస్తారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్, బీజేపీలు ఒకటై ఈరోజు బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసే కుట్రలు చేసే తప్ప మేము బీజేపీతో ములాఖాత్ అయితే కవిత జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఖచ్చితంగా తెలంగాణలో మాత్రం రాజకీయ పరిణామాలు కొంత మార్పు శరవేగంగా మారుతాయి. ఎందుకంటే వచ్చే అక్టోబర్ 1 నుంచి కూడా బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ బతుకమ్మ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి ఉద్యమంలో భాగస్వాములైన కవిత ఈరోజు మరోసారి బతుకమ్మ ఉత్సవాల ద్వారా కూడా ఈరోజు కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడాలి, మహిళా లోకంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా కవితకున్న బ్రాండ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి దానిపైన కూడా కొంత రాజకీయంగా శరవేగంగా మార్పులు కనబడే అవకాశం ఉంటుంది. రాజేష్, రైట్, చూసాం కదా. ఓకే, అయితే మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ చెప్తున్నారో గతం నుంచి చెప్తున్న విధంగా అయితే కవితను ఇదంతా కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు తప్ప ఈమె కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని చెప్పేసి పదే ఏదైతే చెప్పారో అదే విధంగా ఈరోజు బయటకు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. ఎందుకంటే మరి నిజంగా కవిత బయటకు వచ్చిన వెంటనే ఏదైతే వలసలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్న ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వీళ్ళందరూ ఈ వలసల అవకాశం కనబడుతుందా పార్టీకి? మరి కవిత బయటికి రావడం పార్టీకి ఒక బూస్టప్ ఉండబోతుందా? నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? మరి మీరు అన్నట్లు ఇంతకుముందు కేసీఆర్ కనీసం ఆమె దాదాపు 90 రోజులు 190 రోజుల వరకు 153 రోజులు అనుకుంటా జైల్లో ఉన్నా కూడా కనీసం జైలుకు వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళి చూడని కేసీఆర్ మరి ఈరోజు కవిత బయట నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఏంటి అనే దానిపై కూడా చర్చించబోతుంది. మరి రాజకీయాలు కూడా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాసేపట్లో కాంగ్రెస్ కూడా స్పందిస్తుంది ఇష్యూ మీద అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పదే చెప్పారు, ఇంతకుముందు అన్నట్టు చెప్తున్నారు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న నేపథ్యంలో ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్తున్నారు కాబట్టి దీన్ని మరి ఏ రకంగా వీళ్ళు చూసుకుంటారు, ఏ రకంగా కౌంటర్ ఇస్తారు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ విమర్శలకు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి కవిత రిలీజ్ అవ్వడం, కవిత విడుదల అవ్వడం తెలంగాణలో మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరిగింది. ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది రాబోయే రోజులు. థ్యాంక్ యూ రాజేష్.